హాయ్ అందరికీ నమస్కారం. సో ఇవాళ అయితే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో నాకైతే ఎంతో ఇష్టమైన పూజ అండి ఇదైతే. సో అదేంటి ఏమనేది వీడియోలో అయితే చూద్దాము. సో మనకి ఎవ్రీ మంత్ అన్నది ఒక అమావాస్య అన్నది వస్తుంది. సో ఎవ్రీ అమావాస్యకి అయితే మనం అమ్మవారిని పూజిస్తాం. అలాగే ఒక్కో అమావాస్యకి ఒక్కొక్క ప్రత్యేకత అన్నది ఉంటుంది. సో మనకి ఈ జనవరిలో రాబోతున్న అమావాస్యకి అయితే ఒక ప్రత్యేకత ఉంది. సో దాని గురించి అయితే వీడియోలో చూద్దాము. సో అదేంటంటే పుష్యమాసంలో వచ్చే అమావాస్యని చొల్లంగి అమావాస్య అంటాము. సో ఈ అమావాస్యనండి మనకి ఈ జనవరి 29వ తేదీన అయితే రాబోతుంది. సో ఇదే ఈ 28వ తేదీ సాయంత్రం స్టార్ట్ అయ్యి 29వ తేదీ సాయంత్రం వరకు ఈ అమావాస్య తిథి అన్నది ఉంటుంది. సో ఈ చొల్లంగి అమావాస్య ఏంటి, మనము దీని యొక్క విశిష్టత ఏంటి అని చెప్పుకున్నట్టయితే, సో ఈ చొల్లంగి అమావాస్య అనేది ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారో వారికైతే అనుకూలమైన ఈ చొల్లంగి అమావాస్య రోజునైతే మనం ప్రత్యేకంగా ఈ ఫోటోలో చూస్తున్నారు కదా, ఈ స్వామివారిని అయితే పూజిస్తాము. ఈ స్వామి ఎవరంటే శ్రీ వైద్యవీర రాఘవ స్వామి అండి. సో ఈ స్వామి గురించి నేను ఆల్రెడీ అయితే వీడియో తీసి పెట్టాను. సో ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో అయితే చూడండి, నా ఛానల్లో అప్లోడ్ చేశాను. సో ఈ స్వామిని అయితే మనం ఈ స్వామివారికి అయితే ఒక ప్రత్యేకమైన పిండి దీపాన్ని పెట్టుకొని ఈ అమావాస్య రోజునైతే పూజ అన్నది చేసుకుంటాము. సో ఆ పిండి దీపం ఎలా చేయాలి అండ్ అలాగే ఒక పదార్థాన్ని కూడా వాడుతాము. అది ఏంటి ఏమన్నది వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాము. సో అలానే మీ ఫ్యామిలీలో లేకుంటే మీరెవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఈ చొల్లంగి అమావాస్య రోజునైతే స్వామివారిని ఒకసారి దర్శించుకోవడానికి స్వామివారు అయితే తమిళనాడులోని తిరువల్లూరులో అయితే కొలువై ఉన్నారు. సో ఈ చొల్లంగి అమావాస్య రోజు అన్నది స్వామివారికి చాలా విశేషమైనది. సో మీరు స్వామివారిని దర్శించుకోవడానికి కంపల్సరీ ప్రయత్నించండి. సో వీలు కాని వారు నేను చెప్పిన ఈ పూజ అయితే చేసుకోండి, అట్లీస్ట్ ఫలితం అయితే దక్కుతుంది. సో చెప్పాను కదా, సో దీపం అనేది ఎలా చేయాలి, ఈ స్వామివారికి ఏంటి అన్నది చూద్దాము. నేనైతే బియ్యం తీసుకున్నాను. సో కొందరైతే బియ్యం పొడి ఆల్రెడీ దొరుకుతుంది, సో అది కూడా తీసుకోవచ్చు. నేనైతే బియ్యాన్ని మిక్సీ పట్టుకొని అందులోకి చక్కెర అలాగే యాలకులు అనేది ముఖ్యమండి. సో యాలకులు అనేది వేసి వాటిని కూడా పొడి చేసుకున్నాను. సో ఆ పొడిని అయితే తీసుకొని మనమైతే దీపారాధన చేసుకోవాలి. సో మనమైతే ఏదైనా వెండి కానీ రాగి కానీ దీంట్లో దీపారాధన అనేది చెయ్యాలి. సో నేనైతే వెండి ప్లేట్ తీసుకొని అందులో పొడి వేసుకొని, సో మీరు చూస్తున్నారు కదా, ఒక దగ్గరికి పొడి అంతా దగ్గరికి తీసుకొని సో మధ్యలో అయితే దీపంకి ఎలా ఉంటుందో అలా చేసుకున్నాను. మీరు చూస్తున్నారు కదా, ఆ విధంగా చేసుకున్నాను. సో దీన్ని ఇలా ఈ చొల్లంగి అమావాస్య దీపాన్ని ఈ విధంగానే పెట్టాలండి. సో ఈ విధంగా పెట్టిన తర్వాత ఈ దీపాన్ని మనం ఆవు నెయ్యితోని వెలిగించాలి. సో ఆవు నెయ్యి చాలా పవిత్రమైనదండి. సో కంపల్సరీ ఆవు నెయ్యితోనే దీపం అనేది వెలిగించాలి. సో నేనైతే పువ్వొత్తేసి ఆవు నెయ్యి వేసి దీపాన్ని అనేది రెడీ చేసుకున్నాను. సో పూజ అనేది స్టార్ట్ చేశాను. సో నార్మల్గా నేనైతే ఫస్ట్ మన దీపాలు అన్నది వెలిగించుకొని సో ఆ తర్వాత అయితే పిండి దీపాన్ని వెలిగించుకున్నాను. సో దీపాలని ఎప్పుడు కూడా డైరెక్ట్గా అగ్గిపుల్లతో వెలిగించకూడదు. సో ఏకహారతితో కానీ లేకుంటే అగరబత్తీతో కానీ వెలిగించాలి. సో నేనైతే ఇక్కడ మీరు చూస్తున్న విధంగా అగరబత్తీతో వెలిగించుకున్నాను. సో అది అయ్యాక దీపాలు వెలిగించాక దీపాలకి పసుపు కుంకుమ పెట్టి పువ్వులు సమర్పించుకొని అర్చింతలు అయితే వేసుకున్నాను. సో మీరు చూస్తున్నారు కదా, సో నేను నార్మల్ దీపాలు అయితే క్లీన్ చేసుకున్నప్పుడే బొట్లు కూడా పెట్టేసుకుంటాను. సో ఆ తర్వాత కూడా దీపం వెలిగించాక పసుపు కుంకుమ దీపానికి పెట్టాలి కాబట్టి సో పసుపు కుంకుమ ఎక్కడో ఒక చోట అయితే పెడతాను. సో ఇంకా నార్మల్ ఈ చొల్లంగి అమావాస్య దీపానికి అయితే సో నేను ఏమీ పెట్టలేదు బొట్లు. సో నేను ఇక్కడే దీపం అయ్యాకనే బొట్లు పెట్టుకొని పువ్వులు అర్చింతలు అయితే సమర్పించుకున్నాను. ఇక అది అయ్యాక స్వామివారికి అయితే అగరబత్తి ధూపం అండ్ నైవేద్యం అయితే సమర్పించుకున్నాను. సో నేను నైవేద్యం అయితే పండ్లు అనేది పెట్టుకున్నాను. సో అలాగే అక్కడ టెంపుల్ దగ్గర అయితే ఉప్పు
మిరియాలు అయితే స్వామివారికి ఇస్తూ ఉంటారు. సో అలాగే నేను కూడా ఉప్పు మిరియాలు అన్నది పెట్టుకున్నాను. సో ఉప్పు మిరియాలు పెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది అంటారు. సో అది అయ్యాక నేనైతే స్వామివారికి సంబంధించిన అష్టోత్తరాలు చదువుకున్నాను. సో అష్టోత్తరాలు చదువుకుంటూ పువ్వులు అలానే తులసి అయితే సమర్పించుకున్నాను స్వామివారికి. అండ్ అలాగే అమావాస్య అంటే మనము అమ్మవారిని కూడా ఆరాధిస్తుంటాం కదా. సో అలాగే అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలు కూడా చదువుకొని అక్షింతలు అయితే సమర్పించుకున్నాను అమ్మవారికి కూడా. సో అలానే ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టయితే స్వామివారికి కడియం అనేది సమర్పించుకుంటారండి. అదేంటంటే రాగి కానీ వెండి కానీ కడియం తీసుకొని పూజలో పెట్టుకొని, బాగలేని వారు మాత్రమే ఇది చెయ్యాలి. సో పూజలో పెట్టుకొని దాన్ని అయితే తీసుకొని వారు ధరించాలి కడియాన్ని. సో అలా 3 days ధరించి ఆ తర్వాత తీసేసి వారు ఎప్పుడైతే స్వామివారిని దర్శించుకుంటారో అప్పుడైతే ఆ కడియాన్ని తీసుకెళ్ళి స్వామివారి హుండీలో అన్నది వేయాలి. సో ఇది చేయడం వల్ల చాలా మంచిది. సో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే ఈ కడియాన్ని అనేది పూజలో ఉంచుకొని ధరించి చూడండి. ఆ ఫలితం అన్నది మీకే తెలుస్తుంది. సో మేమైతే స్వామివారిని చాలా నమ్ముతాము. అలాగే మా ఫ్యామిలీలో కూడా సో అనారోగ్య సమస్యలు నయమయ్యాయండి స్వామివారిని దర్శించుకొని పూజ చేయడం వల్ల. సో అందుకే మీరు చూస్తున్నట్టు మేమైతే స్వామివారి పటాన్ని ఉంచుకొని మేము ఎవ్రీ అమావాస్య రోజైతే పిండి దీపం అనేది పెట్టుకుంటూ ఉంటాము. సో అది మీ నమ్మకంతో ఏది చేసినా మంచిగా జరుగుతుంది. సో ఒకసారి చేసి చూడండి మీరు కూడా. అలానే అక్కడ పుష్కరిణి అని ఉంటుంది. సో పుష్కరిణిలో అయితే పుష్కరిణి చుట్టూ ప్రదర్శనలు చేసి అక్కడ బెల్లం అనేది సమర్పిస్తారు. సో మనకు కూడా అలానే ఇక్కడ పుష్కరిణి ఒక చిన్న వెండి కానీ రాగి కానీ ఏదో ఒకటి. సో నా వెండి ఉంది కాబట్టి తీసుకున్నాను. వెండి బౌల్లో వాటర్ వేసుకొని అందులో గంగాదేవిని ఆహ్వానించి సో పసుపు కుంకుమ అలానే కొన్ని అక్షింతలు వేసుకొని సో పువ్వులు సమర్పించి సో మన ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అన్ని బెల్లం ముక్కలు అయితే తీసుకొని ఆ పుష్కరిణిలో అయితే వేసుకుంటారు. ఆ బెల్లం ముక్కలు వేసే ముందు పుష్కరిణి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేయాలండి. సో 5 లేకుంటే 3 అలా ప్రదక్షిణలు చేసి ఆ బెల్లాన్ని అనేది ఆ పుష్కరిణిలో సమర్పించాలి. సో ఇది సమర్పించాక లాస్ట్లో అయితే వీటిని అయితే తీర్థంగా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ తీసుకోవాలి. సో అలాగే మనం పిండి దీపం పెట్టాం కదా, అది కూడా ఒకసారి కొండెక్కేసాక ఆ పిండి దీపంలో కొన్ని పాలు వేసి కలుపుకొని దాన్ని అయితే ప్రసాదంగా అన్నది తీసుకోవాలండి. సో అదనమాట. సో పిండి దీపాన్ని అయితే అలా చెయ్యాలి. సో ఇది అయ్యాక నేనైతే ఇంకా స్వామివారికి అయితే హారతి ఇవ్వడం జరిగింది. సో మీరు కూడా ఈ చొల్లంగి అమావాస్యకి అంటే బుధవారం వచ్చే అమావాస్య రోజు పూజ అయితే చేసుకోవడానికి ప్రయత్నించండి. సో రిజల్ట్స్ అన్నవి మీరే చూస్తారు. సో నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి ప్రయత్నిస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో అమెజాన్లో తప్ప చేర్చండి.